ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 16వ తేదీ 2025 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా ఫిబ్రవరి 2, 2004లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక పూర్వజులు మరియు పూజ్యులమనే స్వమానంలో ఉంటూ విశ్వంలోని ప్రతి ఆత్మ యొక్క పాలన చేయండి. ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ పిల్లలను చూస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ పూర్వజులు మరియు పూజ్యులు కూడా. అందువల్లనే మీరందరూ ఈ కల్పవృక్షానికి వేర్లు మరియు కాండం కూడా అయ్యారు అంటున్నారు బాబా. కాండం యొక్క సంబంధము పూర్తి వృక్షం యొక్క కొమ్మలు, రెమ్మలతో, ఆకులతో స్వతహాగానే ఉంటుంది. కనుక అందరూ స్వయాన్ని అలాంటి శ్రేష్ఠ ఆత్మగా పూర్తి వృక్షానికి పూర్వజులుగా భావిస్తూ ఉన్నారా అని బాబా అడుగుతూ ఉన్నారు. ఎలాగైతే బ్రహ్మా బాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారో, అలా వారి సహచరులైనటువంటి మీరు కూడా మాస్టర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అయినారు. పూర్వజ ఆత్మలకు ఎంత స్వమానం ఉంది అంటున్నారు బాబా. ఏ ధర్మానికి చెందిన ఆత్మలైనా సర్వ ఆత్మలకు మీరు కాండం రూపంలో ఆధారమూర్తులు, పూర్వజులు. పూర్వజులైన కారణంగా మీరు పూజ్యులు కూడా అయినారు. పూర్వజుల ద్వారా ప్రతి ఆత్మకు స్వతహాగానే సకాశ అనేది లభిస్తూ ఉంటుంది. పూర్వజుల పని ఏమిటి? అందరినీ పాలన చేయటమే పూర్వజుల పని అంటున్నారు బాబా. పూర్వజ ఆత్మలైన మీరు తండ్రి ద్వారా లభించిన శక్తుల ద్వారా సర్వ ఆత్మలకు కూడా పాలన చేయాలి. ఈనాటి సమయం అనుసారం సర్వ ఆత్మలను శక్తుల ద్వారా పాలన చేసేటటువంటి అవసరం ఉంది. ఈ రోజుల్లో ఆత్మలలో అశాంతి మరియు దుఃఖం యొక్క అల వ్యాపించి ఉంది అనేది మీకు తెలుసు. మరి పూర్వజ మరియు పూజ్య ఆత్మలైన మీకు మీ వంశావళి పైన దయ కలుగుతూ ఉందా అని అడుగుతూ ఉన్నారు బాబా. పూర్తి విశ్వంలోని ఆత్మలకు మేము నిమిత్తము అనే స్మృతి ఉంటూ ఉందా? పూర్తి విశ్వంలోని ఆత్మలకు ఈరోజు మీ సకాష్ యొక్క అవసరం ఉంది. ఇలా మిమ్మల్ని మీరు బేహద్దు విశ్వానికి నేను పూర్వజ ఆత్మను అని అనుభవం చేస్తూ ఉన్నారా? మీ కల్పవృక్షం యొక్క చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోండి. మీ స్థానం ఎక్కడుందో చూసుకోండి. వేర్లలో కూడా మీరే ఉన్నారు, అలాగే కాండంలో కూడా మీరే ఉన్నారు కదా. దీనితో పాటు పరంధామంలో కూడా పూర్వజ ఆత్మలైనటువంటి మీ స్థానం తండ్రి జతలో సమీపంగా ఉంది అంటున్నారు బాబా. ఒకవేళ పూర్వజులము అనే నశాతో, స్మృతితో, ఆ వృత్తితో, దృష్టితో కలిస్తే వారికి కూడా వీరు మావారు అని అనుభవం అవుతుంది. ఎందుకంటే మీరు అందరికీ కూడా పూజ్యులు, అందరి వారు. అలాగే పూజ్య స్థితిలో కూడా దేవీ దేవతలైన మీ సమానంగా విధిపూర్వకమైన పూజ ఏ ఆత్మకు కూడా, అంటే ఏ ధర్మాత్మకు కానీ మహాత్మకు కానీ జరగదు. మీకు విధిపూర్వకంగా కీర్తన చేస్తారు, హారతి కూడా ఇస్తారు. పూర్వజులైన మీరే ఇలాంటి పూజ్యులుగా అవుతారు అంటున్నారు బాబా. తండ్రి కూడా అవినాశి, ఆత్మలైన మీరు కూడా అవినాశి కదా. ప్రాప్తులు కూడా అవినాశివి లభించాయి. అవినాశి తండ్రి ద్వారా లభించే జ్ఞానం కూడా అవినాశి. కనుక ధారణ కూడా ఎలా ఉండాలి? అవినాశిగా ఉండాలా లేదా అప్పుడప్పుడు ఉండాలా అని అడుగుతూ ఉన్నారు బాబా. అవినాశిగా ఉండాలి కదా. బాప్దాదా ఇప్పుడు సమయం యొక్క పరిస్థితి అనుసారంగా పిల్లలందరినీ బేహద్దు సేవలో
సదా బిజీగా చూడాలి అనుకుంటున్నారు. ఎందుకంటే సేవలో బిజీగా ఉండే కారణంగా అనేక ప్రకారాల అలజడి నుండి పిల్లలు రక్షింపబడతారు. ఒకే సమయంలో 3 సేవలు కలిసికట్టుగా జరగాలి. ఒకే సమయంలో 3 సేవలు చేసి సేవలు కలిపి జరగడం ద్వారా సేవలో ఇంకా ఎక్కువగా సఫలత లభిస్తుంది. అంటే మనస, వాచ, కర్మన ఒకే సమయంలో 3 ద్వారా సేవ చేయటం వల్ల ఆ సేవలో ఎక్కువ సఫలత లభిస్తుంది అంటున్నారు బాబా. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరినీ సదా నిర్విఘ్న స్వరూపంగా చూడాలి అనుకుంటున్నారు. నిమిత్త ఆత్మలైన మీరు ఎప్పుడైతే నిర్విఘ్న స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడే విశ్వ ఆత్మలను సర్వ సమస్యల నుండి నిర్విఘ్నంగా చేయగలరు. దీని కొరకు విశేషంగా 2 విషయాలను అండర్లైన్ చేసుకోండి అంటున్నారు బాబా. మొదటిది, ప్రతి ఆత్మను మీ ఆత్మిక దృష్టితో చూడండి. ఆత్మను ఒరిజినల్ సంస్కారం యొక్క స్వరూపంలో చూడండి. ఎలాంటి సంస్కారం కలిగిన ఆత్మగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఆత్మ పట్ల మీ శుభ భావన, శుభకామన, పరివర్తన యొక్క శ్రేష్ఠ భావన వారి సంస్కారాన్ని కొంత సమయం కొరకైనా పరివర్తన చేయగలదు కదా అంటున్నారు బాబా. కల్పకృతము అదే దేవాత్మలు, బ్రాహ్మణ ఆత్మలు కలుసుకున్నారు. బ్రాహ్మణ ఆత్మల రూపంలో కూడా మీరందరూ శ్రేష్ఠ ఆత్మలు. దేవాత్మల లెక్కతో కూడా మీరు శ్రేష్ఠ ఆత్మలు. అదే స్వరూపంతో సంబంధ సంపర్కంలోకి రండి. దేవాత్మ, బ్రాహ్మణ ఆత్మనైన నా శ్రేష్ఠ కర్తవ్యము, శ్రేష్ఠ సేవ ఏది? ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఇదే శ్రేష్టమైన కర్తవ్యము, శ్రేష్టమైన సేవ కూడా అయింది. ఒకవేళ ఎవరైనా పురుషార్థంలో శ్రమ ఉంది అని భావిస్తే అన్నింటికంటే సహజ పురుషార్థము పూర్తి రోజంతటిలో దృష్టి, వృత్తి, మాటలు, భావన అన్నింటి ద్వారా ఆశీర్వాదాలు అనేది ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. మీ బిరుదు మరియు వరదానం కూడా ఏంటి? మహాదానిగా అవ్వటం. బ్రహ్మాబాబా ఎదురుగా వ్యర్థం మాట్లాడేవారు, వ్యర్థం చేసేవారు ఎవరు లేరా? అంటే ఆశీర్వాదాలు ఇచ్చే దాంట్లో అనేక విషయాలు పిల్లలకి ఎదురుగా వస్తాయి కదా. అందువలన బాబా ఉదాహరణ చెప్తూ ఉన్నారు. బ్రహ్మాబాబాకి కూడా ఎదురుగా వ్యర్థం మాట్లాడేవాళ్ళు కానీ వ్యర్థం చేసేవాళ్ళు కానీ లేరా? అయినప్పటికీ కూడా బ్రహ్మాబాబా ఆశీర్వాదాలు ఇచ్చారు, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇముడ్చుకునే శక్తి ఉంచుకున్నారు కదా. అదేవిధంగా మీరు కూడా ఇదే వృత్తిని, దృష్టిని ఉంచుకోండి. వీరు కల్పకృతం మా పరివారం వారే, బ్రాహ్మణ పరివారానికి చెందినటువంటి వారే. నేను మారి వీరిని కూడా మార్చాలి. అంతేకాని వీరు మారితే నేను మారుతాను అని అనుకోకండి అంటున్నారు బాబా. నేను మారి వారిని మార్చాలి, ఇది నా బాధ్యత అని భావించినప్పుడే ఆశీర్వాదాలు అనేది వెలువడతాయి మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇప్పుడు సమయం త్వరగా పరివర్తన వైపు వెళ్తూ ఉంది కదా, అతిలోకి వెళ్తూ ఉంది. కానీ సమయం యొక్క పరివర్తనకు ముందే విశ్వ పరివర్తక శ్రేష్ఠ ఆత్మలైనటువంటి మీరు స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తనకు ఆధారమూర్తులుగా అవ్వండి అంటున్నారు బాబా. మీరు కూడా విశ్వం యొక్క ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులైనారు. 3 విషయాలు మీ స్వయంలో సంకల్ప మాత్రంలో కూడా ఉండకూడదు. అంటే విశ్వాన్ని ఉద్ధరించేదానికి, ఆధారమూర్తులుగా అయ్యేదానికి 3 విషయాలు అనేది స్వయంలో ఉండకూడదు అంటున్నారు బాబా. సంకల్పంలో కూడా ఉండకూడదు. ఇలాగా మీ పరివర్తన చేసుకోండి. ఆ 3 విషయాలు, మొదటిది పరచింతన,
రెండవది పరదర్శన. స్వదర్శనకు బదులు పరదర్శన ఉండరాదు. మూడవది పరమతం లేక పర సాంగత్యము, చెడు సాంగత్యము. శ్రేష్ఠ సాంగత్యంలో ఉండండి, ఎందుకంటే సాంగత్య దోషం చాలా నష్టపరుస్తుంది. ఇంతకు ముందు కూడా బాప్దాదా వినిపించారు కదా, ఒక పర అనగా పర ఉపకారులుగా అవ్వండి. మరియు 3 పర అనే వాటిని కట్ చేయండి. పరచింతన, పరదర్శన, పరమతం. వీటిని కట్ చేసి పరోపకారులుగా అవ్వండి అంటున్నారు బాబా. పరదర్శన, పరచింతన, పరమతం అనగా చెడు సాంగత్యం, పరుల వ్యర్థ సాంగత్యం. ఇవి తొలగించుకోవాలి, కట్ చేసుకోవాలి. పరోపకారిగా అయినప్పుడే ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ఆశీర్వాదాలు ఇస్తారు. ఎవరు ఏమి ఇచ్చినా కూడా మేము ఆశీర్వాదాలే ఇస్తాము అని ఈ సంవత్సరం మీరు అదనంగా ధైర్యం, ఉత్సాహం అనేది ఉంచుకుంటే బాప్దాదా సహయోగం ఇస్తారు, అదనంగా సహయోగం ఇస్తారు కదా. కానీ ఆశీర్వాదాలు అనేది ఇచ్చినప్పుడే సహయోగం లభిస్తుంది అంటున్నారు బాబా. బాప్దాదా వద్దకు మాటి మాటికి అడ్వాన్స్ పార్టీ వారు వస్తారు. వారు ఏమంటున్నారు అంటే, మాకైతే అడ్వాన్స్ పార్టీ యొక్క పాత్ర ఇచ్చారు, మేము దానిని అభినయిస్తున్నాము, కానీ మా సాథీలు అడ్వాన్స్ స్థితిని ఎందుకు తయారు చేసుకోవటం లేదు. ఇప్పుడు వారికి ఏమని సమాధానం ఇవ్వాలి అని బాప్దాదా అడుగుతూ ఉన్నారు కదా. చాలా సమయం యొక్క లెక్క అనేది ప్రతి దాంట్లో కూడా ఉంటుంది కదా. అంటే పిల్లలు ఆ సమయం వచ్చినప్పుడు చివరికి అలా తయారవుతాము అని ఏదైతే చెప్తారు, కానీ చాలా సమయం యొక్క లెక్క ఉంది కదా. ఒకవేళ చివరిలో చేస్తే చాలా కాలం యొక్క లెక్క మంచిగా ఉండదు కదా. కనుక ఇప్పటి నుంచినే దయచేసి అటెన్షన్ అనేది ఉంచండి అంటున్నారు బాబా. మంచిది. నలువైపులా ఉన్న విశ్వంలోని పూర్వజ మరియు పూజ్య ఆత్మలకు సదా దాతలుగా అయి సర్వులకు ఆశీర్వాదాలనిచ్చే మహాదాని ఆత్మలకు సదా దృఢత ద్వారా స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తన చేసే విశ్వ పరివర్తక ఆత్మలకు సదా లైట్ హౌస్గా అయి సర్వ ఆత్మలకు లైట్ ఇచ్చేటటువంటి సమీప ఆత్మలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాల సహితంగా నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ఈరోజు వరదానం, నిశ్చయం యొక్క అఖండమైన రేఖ ద్వారా నెంబర్ 1 భాగ్యాన్ని తయారు చేసుకునేవారు విజయం యొక్క తిలకదారి భవ. వరదానం యొక్క వివరణ, ఏ పిల్లలైతే నిశ్చయ బుద్ధి గలవారిగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా ఎలా లేక ఇలా అనేటటువంటి విస్తారంలోకి వెళ్ళరు. వారి నిశ్చయం అనే తెగిపోని రేఖ ఇతర ఆత్మలకి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వారి నిశ్చయం అనే రేఖ మధ్య మధ్యలో ఖండితం అవ్వదు. ఇలాంటి రేఖ కలిగిన వారి మస్తకంలో అనగా స్మృతిలో సదా విజయం యొక్క తిలకం అనేది కనిపిస్తుంది. వారు జన్మతోనే సేవ యొక్క బాధ్యత కిరీటదారులుగా ఉంటారు. సదా జ్ఞానరత్నాలతో ఆడుకునేవారుగా ఉంటారు. సదా స్మృతి మరియు సంతోషం అనే ఊయలలో ఊగుతూ జీవితాన్ని గడిపేవారుగా ఉంటారు. ఇదే నెంబర్ 1 భాగ్యరేఖ అంటున్నారు బాబా. స్లోగన్, బుద్ధి రూపీ కంప్యూటర్లో ఫుల్ స్టాప్ యొక్క గుర్తు రావటము అనగా ప్రసన్న చిత్తులుగా ఉండటము. మంచిది. ఓం శాంతి.